హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు ముందుకైతే ఎర్తిగా వీడియో అయితే తీసుకురావడం జరిగింది. చాలా మంది డీజిల్ బండి ఎర్తిగా ఉంటే చెప్పండి అని చెప్పి చాలా మంది అడిగారు. ఈ రోజు ముందుకైతే ఎర్తిగా గ్రే కలర్ బండి 2015 మోడల్ అండి. రీడింగ్ వచ్చేటప్పటికి 1,77,000 రీడింగ్ తిరిగింది. ఏపీ రిజిస్ట్రేషన్ బండి, రీడింగ్ కూడా ఒరిజినల్ అండి. దీని టైర్లు వచ్చేటప్పటికి ఓన్లీ ఒక 20% మాత్రమే టైర్లు ఉన్నాయండి. ఇన్సూరెన్స్ వచ్చేసి 2 నెలలు అయిందండి. ఇంకా మనకి 10 నెలలు అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది. దీని ఆర్సీ లైఫ్ వచ్చేటప్పటికి 2030 వరకు ఉంటుందండి. ఎందుకంటే మనకి 2015 మోడల్ కాబట్టి 2030 వరకు అయితే ఆర్సీ లైఫ్ కూడా ఉంటుంది. బండి విధంగా అంతా బాగుందండి. ఎక్కడ మనకి డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదు, అన్ని ఒరిజినల్ ఉన్నాయి. షోరూమ్ ట్రాక్ అయితే మనకి ఉందో లేదని చెక్ చేయించలేదు. రీడింగ్ అయితే మాత్రం ఒరిజినల్ అండి. ఎందుకంటే బండి ఇంజిన్ చూసి చెప్పొచ్చు మనం. సో బండి అయితే మాత్రం అంతా బాగుంది. ఎక్కడ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదు. పెయింటింగ్ కూడా అంతా కూడా నీట్గా ఉంది. బండి విషయంలో అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకున్నా కూడా మీరు అంతా ఓకే అనుకుంటేనే తీసుకోవచ్చు. ఇది కస్టమర్ రేట్ వచ్చి 5,30,000 అయితే రేట్ చెప్తున్నారండి. మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది కొద్దిగా తగ్గుతుంది. మీరు కార్ చూసుకుంటే మాట్లాడచ్చు. 2015 మోడల్ అండి. ఎర్టిగా వీడిఐ మనకి 7 సీటర్లో చాలా మంది అడుగుతున్నారు. 7 సీటర్ బండి, ఇది డీజిల్ బండి. మైలేజ్ ఒక 20 వరకు అయితే మైలేజ్ వస్తుందండి. 18 to 20 అయితే మైలేజ్ వస్తుంది. బండి ఏపీ రిజిస్ట్రేషన్ ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదండి. ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది, ఇంజిన్ సైడ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే టోటల్గా చూపిస్తాను, చూద్దాం. ఒకసారి కార్ చుట్టూ అయితే చూపిస్తానండి. ఎర్టిగా వీడిఐ టైర్లు ఓన్లీ 20% ఉన్నాయండి. టైర్లు అయితే వేయించుకోవాలి. డీజిల్ బండి, మైలేజ్ కూడా మనకు 20 వరకు అయితే మైలేజ్ వస్తుంది. ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి. ఎర్టిగా వీడిఐ గ్రే కలర్ బండి. మీకు బ్యాక్ సైడ్ బంపర్ దగ్గర అయితే చూసుకోవచ్చు. మీకు చిన్నది డ్యామేజ్ ఉంది మనకి. ఎందుకంటే కింద మనకి లైట్ ఇస్తారు, లైట్ పక్కన అయితే బంపర్ అయితే కొంచెం చిన్న డ్యామేజ్ ఉంది, అది ఒకటే దీంట్లో. సో బండి అయితే బాగుందని అంతా ఒరిజినల్ పెయింట్, డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదు. ఇన్సూరెన్స్ కూడా మనకి 2 months అయితే అయింది వాళ్ళు కట్టి. ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టడం జరిగిందండి. సరే బండి చూసుకుంటే మనం రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. కస్టమర్ రేట్ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 5,30,000 అంటున్నారు. మీకు రేట్ ఇంకా చూసుకుంటే రేట్ కూడా మాట్లాడొచ్చండి. ఒకసారి ఇంటీరియర్ కూడా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. చూసుకున్నట్లయితే మనకి దీంట్లో పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, మిల్లర్ అడ్జస్ట్మెంట్ కూడా రావడం జరుగుతుందండి. అలాగే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తే సేఫ్టీ విధంగా. రీడింగ్ చూసుకోవచ్చు మీరు. 1,77,000 ఒక్క నిమిషం ఉంది. 1,77,097 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది, మాన్యువల్ గేరు, డీజిల్ వేరియంట్. ఏసీ కూడా బాగుందని అంతే కూడా. సీట్ కవర్లు చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఎక్కడ రెస్ట్ కానీ ఏం లేదండి. బండి అంతా బాగుంది. రెస్ట్ అయితే మనకి ఎక్కడ కూడా లేదు. డోర్ల దగ్గర కానీ ఎక్కడ మనకి రెస్ట్ అన్నది లేదు. ఓన్లీ మీరు ఇంటీరియర్ క్లీనింగ్ కూడా చేయించుకుంటే బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ సీట్లు అయితే విధంగా ఉన్నాయి. ఫస్ట్ నుంచి కూడా ఇది ఏపీ బండి అనండి, బయట బండి అయితే ఏం కాదు. ఇది ఏపీ బండి, చూసుకోవచ్చు అంతాని. బండి విధంగా ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, పైన కాల్ చేయొచ్చండి. అలాగే ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా మీకు ఎలా ఉంది ఏంటనేది అయితే చూపిస్తాను. ఇంజిన్ సైడ్ చూపిస్తానండి. బానెట్ కూడా మనకి ఏం మారలేదు, అలాగే యాక్సిడెంట్లు కానీ ఏం అవ్వలేదండి. సో సైడ్లో అంతా మీరు చూసుకోవచ్చు. టోటల్గా మీకు అంతా చూపిస్తున్నాను. ఎక్కడ యాక్సిడెంట్లు కానీ అటువంటిది ఏమీ లేదు. అంటే ట్రావెల్ విధంగా ఎవరికైనా తిప్పుకుందాం అనుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది, లేదంటే ఓన్ విధంగా వాడుకునే వాళ్ళు కూడా బాగానే ఉంటుందండి. కలర్ వచ్చేది గ్రే కలరు, 2015 మోడల్. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి మీకు. ఒకసారి దాన్ని బట్టి ఇంజిన్ సౌండ్ కూడా చూద్దాం. మెయింటెనెన్స్ కూడా అంతా అయిపోయింది. మెయింటెనెన్స్ కూడా మనకి బాగా చేశారు అంతా కూడా. ఎక్కడ లీక్స్ కానీ ఏమీ లేవు. సో ఇంటర్ కూలర్ దగ్గర మనకి పైపు దగ్గర కంపల్సరీ మనకి లైట్గా సమయం పన్నది వస్తుంది. ఏ బండికైనా మనకి 1,00,000 దాటిన తర్వాత. దాంట్లో అది ఒకటే. ఒకసారి మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను, చూద్దామండి. స్టార్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటన్న సౌండ్ అయితే. స్టార్ట్ చేయమ్మా. చూసుకోవచ్చండి ఇంజిన్ సౌండ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ నాయిస్ కానీ ఏమీ లేదు. చాలా బాగుంది. అలాగే మీకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ దగ్గర గేజ్ నుంచి ఏమన్నా మనకి గ్యాస్ ఏమన్నా తగ్గుతుందేమో అది కూడా చూపించేస్తాను మీకు. క్లారిటీగా గమనించండి, ఎందుకంటే మనకి చూస్తే కానీ క్లారిటీగా తెలియదు. చూడవచ్చు. ఒకసారి యాక్సిలేటర్ అమ్మా. ఇంకొకసారి చూసారు కదండి ఇంజిన్ సౌండ్ కానీ మనకి అంతా కూడా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా కార్ కూడా మీరు కూడా వచ్చి చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు.
చూసారు కదండి, ఎర్టిగా కార్ అయితే ఈ విధంగా ఉంది. మనకి ఇంజిన్ సైడ్ కూడా మొత్తం టోటల్ చూపించాను. ఎక్కడ ఏ కంప్లైంట్స్ కానీ ఏమి లేవు. ఓన్లీ దీంట్లో మా ఎన్ఎస్ మనకి టైర్లో వేయించుకుంటే సరిపోతుంది. కనవన్నీ కూడా మనకి ఇన్సూరెన్స్తో సహా అన్నీ ఉన్నాయండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్గా వచ్చి బండి ఒకసారి చూసుకుని ట్రైల్ వేసుకుని అయితే మీరు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. కస్టమర్ రేట్ అయితే 5,30,000 అయితే ఇద్దామని అంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి బండి బయట రేట్లు కూడా మీరు కనుక్కుని ఓకే అనుకుంటే ఏపీ రిజిస్ట్రేషన్ బండి వాళ్ళు టోకెన్ తీసి ఇస్తారండి. మీరు తంబ వేసుకుని మళ్ళీ మీ పేరు మీద చేయించుకుంటే ఒక 2,000, 2,500 అయితే ఖర్చు అవుతుంది. అంత మించి దీనికి ట్రాన్స్ఫర్ పరంగా కానీ ఏం ఖర్చు అయితే ఏమవుదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేటప్పుడు ఇన్నోవా క్రిస్టా 2018 మోడల్లో మనం రైట్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. వీడియోలో 1750 పెట్టాం. 2.8 జెడ్ వెర్షన్ ఆటోమేటిక్ డీజిల్ బండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే మీకు ఇది కూడా మన దగ్గర ఉన్నది. ఇంకా రేట్ అయితే తగ్గించి అయితే ఇవ్వచ్చండి, అది ఫైనల్ ఏం కాదు. నెక్స్ట్ బండి వోక్స్‌వ్యాగన్ వెంటో 2018 మోడల్ హైలాండ్ ప్లస్ డీజిల్ బండి. మైలేజ్ కూడా 22 వస్తుంది. ఇది వచ్చేటప్పుడు మనం కస్టమర్ రేట్లో మనకి 6 లక్షలు అయితే రేట్ చెప్తున్నాం. ఇది వెస్ట్ బెంగాల్ బండి మనకి. అదేమైతే ఇన్నోవా క్రిస్టా అయితే ఏపీ బండి అండి. ఇది వచ్చి వెస్ట్ బెంగాల్ బండి. ఎన్ఓసి అండ్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మన దగ్గర ఉంది. అది కాకుండా మీకు లాస్ట్లో మీకు బ్యాక్ సైడ్ డిజైర్ కూడా కనపడుతుంది. 2019 ఎండింగ్లో తీసారు, 20 రిజిస్ట్రేషన్ అండి. డీజిల్ బండి డిజైర్ టూర్. అది వచ్చేసి కస్టమర్ 4,90,000 చెప్తున్నారు. ఏపీ రిజిస్ట్రేషన్ బండి. అది కూడా మన దగ్గర ఉండడం జరిగింది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా ఇది కూడా చూసుకోవచ్చండి. వేరే కార్స్ కూడా లోపల ఉన్నాయి, కూడా చూద్దాం. నెక్స్ట్ బండి ఆడి Q3 అండి, ఏపీ రిజిస్ట్రేషన్ బండి. ఇది ఆటోమేటిక్ డీజిల్ బండి. 2018 మోడల్. రీడింగ్ వచ్చేటప్పుడు 1,12,000 తిరిగింది. కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి 16,99,000 అయితే రేట్ చెప్తున్నారు. అది ఫైనల్ కాదు, మీరు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. బండి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ ఎటువంటి పెయింటింగ్స్ కానీ డెంటింగ్స్ కానీ ఏమి లేవు. బండి బాగుందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ కూడా మన దగ్గర ఉండడం జరిగింది. నెక్స్ట్ బండి డస్టర్. ఆల్రెడీ మనకి అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది వెస్ట్ బెంగాల్ బండి. వీడియో పెట్టాను నేను. ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ 20,000 అడ్వాన్స్ అయితే కస్టమర్ ఇచ్చి వెళ్ళారు. మనకు ఒక 5 days 7 days అయితే టైం పెట్టుకున్నారు పట్టుకెళ్తానని. ఇదైతే మనకి అయిపోయిందండి సేల్. నెక్స్ట్ మళ్ళీ వెంటో కూడా వేరే వాళ్ళు ఉంచమని చెప్పారండి. ఇది కూడా వేరే వాళ్ళు ఆపాను. ఇది ఆల్రెడీ మనం 2,20,000 వీడియోలో పెట్టాం. 2011 మోడల్. ఇంకా అడ్వాన్స్ అయితే ఏం తీసుకోలేదండి. వాళ్ళు ఎల్లుండి 3వ తారీఖున ఇప్పుడు పట్టుకెళ్తానన్నారు. సో ఇది వచ్చేసరికి మనం 2,20,000 వీడియోలో పెట్టాం. 2011 మోడల్ పెట్రోల్ మాన్యువల్ గేర్ అండి ఇది. నెక్స్ట్ బండి వచ్చేటోడికి గ్రాండ్ ఐటన్ 2016 మోడల్ ఉందండి. రీడింగ్ వచ్చేటోడికి 67,000 తిరిగింది. సెకండ్ ఓనర్ బండి. టీఎస్ రిజిస్ట్రేషన్ అండి. ఇది టీఎస్ రిజిస్ట్రేషన్. బండి కూడా బాగుంది అంతా కూడా. వన్ సైడ్ డోర్కి అయితే చిన్నదే మనకి పెయింటింగ్ వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చాలా సైడ్ కొద్దిగా బాగాలేదు ఒక డోర్ అయితే. కానీ బండి విషయంలో అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. పెట్రోల్ బండి మాన్యువల్ గేర్. రీడింగ్ 67,000 తిరిగిందండి టోటల్గానే. ఇది కార్ రేట్ వచ్చేసరికి 3,50,000 కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు ఇంకా రేట్ అయితే తగ్గుతుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి కూడా మన దగ్గర ఉంది. నెక్స్ట్ బండి వచ్చేసరికి క్రెటా అండి. 2018 SX ఆప్షనల్లో టాప్ ఎండ్ మోడల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్. రీడింగ్ వచ్చేసరికి మనకి 97,000 రీడింగ్ తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి. సన్ రూఫ్ వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది దీంట్లో. బండి విధంగా చూడ ఎక్సలెంట్గా ఉంది. ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మన దగ్గర ఉంది. కస్టమర్ 9 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది PY05 అండి. PY0 అంటే మనకి యానో రిజిస్ట్రేషన్ బండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా మనకు కార్ చూసుకుంటే అటు ఇటు తగ్గించి అయితే మాట్లాడవచ్చు. ఇది కూడా బండి బాగుందండి. డీజిల్ బండి. మైలేజ్ కూడా 22 వస్తుంది. నెక్స్ట్ వెర్నా EX అండి. 2015 మోడల్ EX డీజిల్ బండి మాన్యువల్ గేర్. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 70,000 తిరిగింది. దీని మీద 33,000 మాత్రమే రీడింగ్ ఉంటుంది. ఇది బండి రేట్ వచ్చేసరికి 4,50,000 మనం చెప్తున్నాం. వెస్ట్ బెంగాల్ బండి ఇది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడైతే వచ్చు. నెక్స్ట్ ఆడి A4 అండి. ఆడి A4 ఇది వచ్చేటప్పటికి మనకి అదేమో ఆడి Q3. ఇది A4 అండి. ఇది రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 1,17,000 అయితే రీడింగ్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. సెకండ్ ఓనర్ బండి అండి. ఇది ఏపీ రిజిస్ట్రేషన్. అలాగే మనకి ఆటోమేటిక్ అండి. డీజిల్ బండి. ఇది కూడా బండి బాగుంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే మనకి 11 లక్షలు అయితే చెప్తున్నారు. మీరు ఇంకా రేట్ అయితే తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మన దగ్గర బండి ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఇవ్వండి. వేరే కార్స్ కూడా మళ్ళీ వస్తాయి మనకి. వెస్ట్ బెంగాల్లోనికి మనకి ఉగాది వెళ్ళిన తర్వాత అయితే మనం మళ్ళీ కార్స్కి అయితే వెళ్తాం. సో ఈ అమ్మాయి ఉన్నదని చెప్పి నేను వెళ్ళడం మానేసానండి. ఇప్పుడు మనకి ఉగాది తర్వాత అయితే మనకి మళ్ళీ వేరే కార్స్ కూడా మనకి తేడానికి అయితే వెళ్తాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా మీరు కార్లు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. లేదు మీరు వేరే కార్ ఏమన్నా కావాలి అని మీకు ఏమన్నా మీకు రిక్వైర్మెంట్ ఏమైనా చెప్తానండి ఒకసారి మనకి ఏమన్నా చెప్పొచ్చండి. ఎందుకంటే కార్స్కి వెళ్తాను. మీకు ఏమైనా నచ్చిన కార్ ఏమైనా కావాలనుకుంటే నేను చూస్తే ఏమన్నా సరే మీరు ఏమన్నా చూసుకుంటే కనుక నేను ఫొటోస్ అయి పెట్టి మీకు ఏమైనా షేర్ చేసి నేను కార్ అయితే తేవడం జరుగుతుంది. సో మీకు ఏమన్నా కార్ సేల్ చేయాలన్నా సరే మన దగ్గర తేవచ్చండి. ఇబ్బంది ఏమి ఉండదు. మీకు సమ్మర్లో కూడా మనకి ఇక్కడ షెడ్ కూడా ఉంది. లోపలైతే మీకు పెట్టుకోవచ్చండి. మీకు చూస్తున్నారు కదా ఈ కార్స్ అన్ని కూడా మన లోపలే ఉంటాయి కార్లు. ఇబ్బంది ఏమి ఉండదు. మీకు ఏమన్నా ఎవరి కార్స్ అయినా ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే మన దగ్గరికి అయితే పంపించండి. సో మనకి 10,000 అయితే కమిషన్ తీసుకుంటాం. ఇటు 10 అటు 10. నేను కార్స్ కూడా మనకి డైరెక్ట్గా కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు. మన దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మీరు ఫేస్ టు ఫేస్ వాళ్ళతో మాట్లాడుకుని అయితే మన సేల్ అనేది మనకి చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ అయితే మాకు ఫోన్ చేయొచ్చండి. సో మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.